ప్రభుత్వ హయాంలో అనాధికార లేఅవుట్లతో రాష్ట్ర ప్రజల్ని మోసగించారని ఆరోపించారు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లేఅవుట్లు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జగన్ హయాంలో అక్రమ కేసులు బనాయించి టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులు పెట్టారంటున్న మంత్రి నారాయణతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ప్లాట్లు తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యం కొనుక్కున్న ప్లాట్లు తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి విధి విధానాలు రూపొందిస్తుంది. దీంతో మనతో మాట్లాడడానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నట్టు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అనధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారికంగా లేఅవుట్లు ఒక్కొక్కళ్ళు ఉన్నాయి సార్. దీంట్లో అనేక మంది పేదవాళ్ళు కూడా లేఅవుట్లు ప్లాట్లు కొనుక్కున్నారు. దీని మీద విధి విధానాలు. అందుకనండి గత ప్రభుత్వం యాక్చువల్గా ఈ లేఅవుట్స్ కానీ బిల్డింగ్స్ అప్రూవల్ ఇవ్వటంలో కానీ చాలా అవకతవకలు చేసింది. అయితే దానివల్ల ఎంతో పేదలు కొనుక్కున్న మాట వాస్తవం మీరు అడిగి చెప్పిన ప్రకారం. అయితే పేదలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారు ఎల్ఆర్సీని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్చువల్ నోటిఫై కూడా చేశాము. అందువల్ల రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఎవరైతే ఆల్రెడీ లేఅవుట్లలో ఇర్రెగ్యులారిటీ ఉన్నాయో ఎల్ఆర్ఎస్ రూల్స్ ప్రకారం దాన్ని రెగ్యులైజ్ చేసుకోండి, లేకుంటే బిల్డింగ్ అప్రూవల్స్ రావు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పటి నుంచి కట్టే ఏ బిల్డింగ్ అయినా ఏ లేఅవుట్ అయినా పర్ఫెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటే చేయండి, లేదంటే వాటిని ఇమీడియట్గా డెమాలిష్ చేయమన్నారు. నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ప్రత్యేకంగా గతంలో జరిగిన వాటిని ఎలా రెక్టిఫై చేయాలో 1 by 1 చేస్తూ వస్తాం. అయితే ఫర్దర్గా ఎవరు తప్పు చేయొద్దు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేఅవుట్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా మార్పులు చేసాము, చాలా సులభతరం చేసాము. కాబట్టి వాటిని బేస్ చేసుకుని యాక్చువల్గా ముందుకు పోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు తప్ప ప్రజాస్వామ్యం పడ్డం లేదు. వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి బనాయించడం తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. దీని మీద అంటే గత ప్రభుత్వంలో ఎవరిని తెల్లవారి మార్నింగ్ ఎవరిని అరెస్ట్ చేసి 5 గంటలకు 4 గంటలు తీసుకుపోతారో తెలియదు. ఏ ఇంటి ప్రహరీ గోడలు పోలీసు వాళ్ళు దూకి నిద్రపోయేవాళ్ళు లేకపోతే తీసుకుపోతారో తెలియదు. అలాంటి అరాచక పాలనది. ఈ ప్రభుత్వంలో ఏదైనా చక్కగా ఏదైతే చట్టం దాని పని చేస్తుంది. ఎక్కడ అరాచకాలు లేవు, ఏమీ లేవు. చట్టం దాని పని చేసే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఎక్కడైనా ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే అరాచకాలు ఉండకూడదు. అరాచకాలు ఉంటే ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ రాకుంటే యువతకు ఉద్యోగాలు రావు. యువతకు ఉద్యోగాలు రాకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అదే చెప్తుంటారు. రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలి. దాని మీద ఫోకస్ చేయమన్నారు. ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే ఎక్కడా ఏమీ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. చట్టంలో గతంలో ఎవరైనా తప్పు చేస్తుంటే చట్టం దానిపై చేస్తుంది. పెన్షన్లు కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తుంది సార్. పెన్షన్లు కూడా అర్హులు ఉన్న పెన్షన్లు కూడా కూటమి ప్రభుత్వం తీసివేస్తుంది. అనేక మందికి నోటీసులు కూడా వేధిస్తుంది అంటారు. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అసలు ఇంతవరకు మంజూరు చేయలేదండి. దీని మీద ఏమంటారు? ఇప్పుడు ఒక్కరికి కూడా యాక్చువల్గా ఈ ప్రభుత్వం పెన్షన్స్లో 1వ తేదీ ఇస్తున్నాం. 1వ తేదీ తెల్లవారి 5 నుంచి 10 లోపల ఇచ్చేస్తున్నాం. బహుశా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వాలా. ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అనర్హులకు కొందరికి ఇచ్చారు వాళ్ళు. అయితే దాన్ని ఏం చేయాలనే దాంతో మన డెసిషన్ తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అనర్హులైనా ప్రాపర్గా అయిందాక తీయొద్దని చాలా క్లారిటీగా ఇచ్చారు జీవో. అందువల్ల ఎవరిది ఒక్కరు కూడా తీయటం లేదు యాక్చువల్గాను. అయితే ఎవరికైతే ఇవ్వాలో స్టడీ చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. అర్హులు ఎవరన్నా అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అధికారం నుండి కూడా అనధికారికంగా లేఅవుట్ల ఒక్కొక్కళ్ళు గెలిచినాయి. దీంట్లో కొన్న పేదలు ఎవరు కూడా నష్టపోకుండా విధి విధానాలు రూపొందిస్తున్నాం. వాళ్ళు ఎల్ఆర్ఎస్ ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్లకు కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు అనేక మార్పులు చేస్తాం. ఈ మార్పుల ప్రకారం అందరూ కూడా లేఅవుట్లు రెగ్యులేషన్ చేసుకొని లోన్లు వచ్చేదని చేసుకొని పేదలందరూ కూడా గృహాలు కట్టుకోవాలని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి దీనికి ఆమోదించారని కూడా మంత్రి నారాయణ తెలియజేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఏదైతే వైసీపీ ప్రభుత్వం పెన్షన్ అనర్హులకు ఇచ్చిందో అనర్హులందరూ కూడా ఇప్పటికే గుర్తించాం. 100 మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి సంబంధించిన నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకు అనేక మందికి అనర్హులకి పెన్షన్ శాంక్షన్ చేసి దీని మీద నోటీసులు ఇచ్చాం. దీని మీద కూడా ముఖ్యమంత్రి ఏపీ సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దీని మీద క్లియర్ కట్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎక్కడ కూడా అనర్హులు గుర్తించి అది కూడా ఇప్పటివరకు తొలగించే నిజ నిర్ధారణ చేసుకొని మాత్రమే పెన్షన్లు తొలగించాలని కూడా తెలియజేశారు. అదేవిధంగా పెన్షన్లు ఎవరు కొట్టొద్దు, అర్హులున్న ప్రతి ఒక్కరికి పెన్షన్లను తెలియజేశారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ నాయకులు చేస్తున్న అరాచకాలు ఎక్కడ కూడా మేము వైసీపీ ప్రభుత్వాలు అధికారులు ఉన్న సమయంలో మా నాయకులను అనేక మందిని గోడలు దూకి రాత్రి 12 గంటలు కావచ్చు, 1 గంట కావచ్చు, 5 గంటలు నిర్బంధించారు. ఆ పరిస్థితి మా కుటుంబ ప్రభుత్వం లేదు. చట్టం పని చట్టం చేసుకోవాలి కానీ వైసీపీ నాయకులు చేసే ఆరోపణల ప్రకారం మేము చేయడం లేదు. మేము ప్రజల కోసం, ప్రజల శ్రేయస్ కోసం, అభివృద్ధి కోసం కుటుంబ ప్రభుత్వం పాటుపడుతుందని కూడా మంత్రి నారాయణ తెలియజేస్తారు. కెమెరామెన్ చలపతో కృష్ణ 6 TV నెల్లూరు. కొనుక్కున్న